గ్రంథంలో ఒక సేవకుడు కనిపిస్తున్నాడు. అతని పేరు దావీదు. అతడు దేవుని సేవకుడు. చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. హల్లెలూయా. దావీదుని దేవుడు ఏమంటున్నాడు? నా దాసుడు, దేవుని సేవకుడు. అతను ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న అతను నేను ఏం చేశాను? పిలిపించాను. దేవుడికి ఎంత ప్రేమ ఉంటే దావీదుని పిలిపించాడు కదండి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ, తండ్రి ప్రేమ లేదు, అన్నల సపోర్ట్ లేదు, ఎక్కడో ఉన్న దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. అతడు రాజభవనంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోలేదు, కానీ గొర్రెల దొడ్డెలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఈ దావీదు ఒక తప్పిదాన్ని చేశాడు. ఉరియా భార్య అయిన బెత్షెబాతో పాపం చేశాడు ఈ దావీదు. పాపం చేయడం మాత్రమే కాదు, ఇతని దేవుడు అంటే చాలా ప్రేమ, ఆరాధికుడు, హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన వాడు. ఇష్టమైన వాళ్ళు కూడా పడిపోతారా అండి అంటే? అందరూ బలహీనులు, ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. చాలాసార్లు మనం అందరిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం కదా. కానీ నీతిమంతుడికి ఒక నిరీక్షణ ఉంది. అతడు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు. ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు దేవుడు లేపుతాడు. హల్లెలూయా. సో ఈ దావీదు పాపం చేశాడు ఆ స్త్రీతో. పాపం చేసిన తరువాత పాపం చేసి ఊరుకుంటే బాగున్ను, ఉరియానేమో చంపించేస్తాడు. ఇది దేవుని దృష్టిలో చాలా దుష్కార్యంలాగా ఉంది. దేవునికి నొప్పి తీసుకొస్తుంది, నొప్పి వస్తుంది, దేవునికి బాధ కలుగుతుంది దావీదుని బట్టి. దావీదు కనుక తప్పు చేస్తే శిక్ష ఎవరిపైకి రావాలి? దావీదు పైకే రావాలి కదా. దావీదు పాపం చేశాడండి, దావీదు పైకే రావాలి శిక్ష. దావీదునే దేవుడు ఏం చేయాలి? శిక్షించాలి, అతను చంపేసేయాలి. కానీ దేవుడు ప్రవక్త అయిన నాతాన్ని పంపి అంటున్నాడు, దావీదు, నీవు నీ భార్య అయిన బెత్షెబాకి పుట్టిన బిడ్డ ఏం చేస్తుంది? చనిపోతుంది. బిడ్డ చచ్చిపోవడం ఏంటి? నిశ్చయముగా చచ్చును అని ప్రవక్త నాతాను ప్రకటిస్తున్నాడు. ఖచ్చితంగా చచ్చి తీరుతుందని. చూడండి, మనం చేసిన తప్పిదాలు, సేవకులైన మనం చేసిన తప్పిదాలకి మనం శిక్షణ పడుతున్నామో లేదో, కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మన పిల్లల మీద పడుతుంది. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు? మన ఆత్మీయ బిడ్డలు. వాళ్ళపైనే అది ప్రభావం చూపుతుంది. వారిని యొద్ద ఉండరు, తొలగిపోతారు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అతడు దేవుని దగ్గరికే వెళ్తాడు. దేవుడు ఇంకొకరి చేతికి వారిని అప్పగించేస్తాడు. నీ విశ్వాసులు, నీ ఆత్మీయ బిడ్డలే ఇంకొకరి చేతికి దేవుడు అప్పగించేస్తాడు. ఈ దావీదు బెత్షెబాకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ చెప్పినట్టుగానే, నాతాను ప్రవక్త చెప్పినట్లుగానే ఆ బిడ్డ మరణిస్తుంది. దావీదు గుండె కొట్టుకొని ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చినాడు, కానీ అవి ఏవియూ లెక్కల్లోనికి రాలేదు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఉన్న బిడ్డను కూడా నువ్వు తీసేసుకున్నావు. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రభువా, నేను తప్పు చేశాను, ఈరోజు నా సంఘం చెల్లాచెదురు అయిపోయింది, నా ఆత్మీయ బిడ్డలందరూ చెల్లాచెదురు అయిపోయారు, నా దగ్గర నుండి వారందరూ తొలగిపోయారు అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడు దావీదుని ఎలా సమకూర్చాడో చెప్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా దావీదు ఏడవడమో కేకలు పెట్టడమే ఉంటుంది. అయ్యో, నేను తప్పు చేశాను, ఏమి చేయని నా బిడ్డ నాకు దూరం అయిపోయింది. ఈరోజు సేవకులైన మనం కూడా చెప్తున్నాము, అయ్యో నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నా బిడ్డలందరూ నాకు దూరం అయిపోయారు, నా ఆత్మీయ బిడ్డలు దూరం అయిపోయారు అన్నవారు ఎవరైనా ఉన్నారా ఈ స్థలములో? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ బిడ్డనైతే పోగొట్టుకున్నావో అదే బిడ్డ నేను ఇస్తాను. నువ్వు ఏ ఆత్మీయ బిడ్డనైతే నువ్వు పోగొట్టుకున్నావో అదే ఆత్మీయ బిడ్డ నేను ఇస్తాను. దావీదు ఇక్కడ శారీరకమైన బిడ్డ కోసం మాట్లాడుతున్నాను, నేను ఆత్మీయ పిల్లల కోసం మాట్లాడుతున్నాను. సో ఈ దావీదు, ఈ దేవుడు ఎలా సమకూర్చాడంటే, ఈ దావీదు బెత్షెబాకి దేవుడు మరలా ఒక కూతురునిచ్చాడా? చెప్పండి, కూతురునిచ్చాడా? లేదు. ఏ కొడుకునైతే వారు పోగొట్టుకున్నారో అదే కొడుకుని దేవుడు ఇచ్చాడు. అందుకే నేను అన్నాను కదా, దేవుడు సమకూరుస్తాడు.
నువ్వు ఏ ఆత్మీయ బిడ్డలు నీ నుండి దూరం అయిపోయారో వారినే దేవుడు మరలా నీ చేతికి అప్పచెప్తున్నాడు. మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు బట్టి దేవుడే నీ చేతి నుండి లాగేసుకున్నాడేమో. ఈ ఆత్మీయ బిడ్డలు నీకు చూసుకోవడం చేత కాదని చెప్పి దేవుడే తీసేసుకున్నాడేమో నీ దగ్గర నుంచి. కానీ దేవుడు మరలా నీకు ఇస్తాడు, మరలా నీకు ఇస్తాడు. దేన్ని బట్టి నువ్వు మంచివాడవన్నా, నువ్వు పశ్చాత్తాపడ్డావన్నా కాదు, దేవుని యొక్క ప్రేమను బట్టి. అందుకే చూడండి 2 సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా. యెహోవా ఎవరిని ప్రేమించి? దావీదుని ప్రేమించి ఎవరిని పంపుతున్నాడు? నాతాను అను ప్రవక్తని పంపి. యెహోవా ఆజ్ఞాపించిన పేరేంటి ఆ కుమారుడికి? అదిద్యా, అంటే యెహోవాకు ప్రియమైన వాడు. హల్లెలూయా. ఏ కొడుకుని పోగొట్టుకున్నాడో దేవుడు ఆ కొడుకుని ఇస్తున్నాడు. ఏ ప్రవక్త వచ్చి నీ కడుపున పుట్టిన బిడ్డ చస్తాది అని ప్రకటించాడో అదే ప్రవక్తని దేవుడు పంపి అంటున్నాడు, నీ బిడ్డ యెహోవాకు ప్రియమైన వాడు, నీ బిడ్డ యెహోవాకు ఇష్టడు. దేవుడు సమకూరిస్తే అలానే సమకూరుస్తాడండి. నువ్వు దేన్ని పోగొట్టుకుని కన్నీళ్లు కార్చావో, ఏ విశ్వాసిని చేతుల నుండి జారిపోయి దూరం అవుతుంటే ఏడ్చావో అదే విశ్వాసిని దేవుడు నీ మందిరంలో అడుగు పెట్టినట్లుగా దేవుడు చేస్తాడు. ఏ కొడుకుని పోగొట్టుకున్నాడో దేవుడు ఆ కొడుకుని ఇచ్చేస్తాడు. మళ్ళా దేవుడు చంపేశాడు, ఆ కొడుకుని తీసేసుకున్నాడా? లేదు. సమకూర్పు ఒక్కసారి జరిగిందంటే చాలు, అది నీ యొద్ద నుండి ఎన్నడూ తొలగిపోదు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఈ నెలలో మీ సంఘములో చేజారిపోయిన విశ్వాసులు, అది మీ తప్పిదం బట్టో లేకపోతే అజ్ఞానం బట్టో మీ చేతుల నుండి దేవుడు వేరే వారి చేతికి అప్పచెప్పాడేమో వారిని, కానీ ఆ గొర్రెలన్నీ మరలా నీ దగ్గరకు వస్తాయి. నీ ఆత్మీయ బిడ్డలు అందరూ నీ దగ్గరకు వస్తారు, మరలా నీ దగ్గరకు వస్తారు, మరలా నీకు బిడ్డలుగా ఉంటారు. అటువంటి కార్యము చోటు చేసుకోబోతుంది ఈ నెలలోనే దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. నిన్ను దేవుడు సమకూర్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవి దేవుడు ఇవ్వబోతున్నాడు. దావీదు పోగొట్టుకున్న బిడ్డను దేవుడు మరలా ఇచ్చాడు. అదే బిడ్డనిచ్చాడు, మగ బిడ్డని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఏది పోయిందో నీ దగ్గర అది దేవుడు ఇచ్చే కాలం ఒకటి ఉంది. ఈరోజు అన్నిటిని పోగొట్టుకుని కుమిలిపోయి ఏడుస్తున్నావేమో. నా సంఘం అంతా చెదిరిపోయింది, ఒకప్పుడు 100 మంది వచ్చేవారు, ఇప్పుడు 50 మంది కూడా రావట్లేదని కన్నీరు కారుస్తున్నావేమో. ప్రభా, నేను మంచిగా చేయలేదేమో ప్రభా నీ సేవని, నేను అజ్ఞానముతో ఉన్నానేమో ప్రభా, అందుకే నా సంఘం చెదిరిపోయింది అని ఈరోజు బాధపడుతున్నారేమో. మీరు బాధపడుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, బిడ్డ నువ్వు బాధపడకు, నిన్ను సమకూర్చే కాలం ఒకటి ఉంది. నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఇచ్చే కాలం ఒకటి ఉంది. ఇది అందరికీ జరగదండి సమకూర్పు. దేవుని సేవకులకే దేవుడు ఇలాంటి సమకూర్పుని చేస్తాడు. ఇచ్చిన దానికి డబల్ ఇవ్వడం వేరు, ఇచ్చినదే మరలా దేవుడు తిరిగి ఇవ్వడం వేరు. నీకు ఇచ్చినది దేవుడు మరలా తిరిగి ఇస్తాడు. నీకు ఇచ్చినది దేవుడు మరలా తిరిగి ఇస్తాడు. నిన్ను పిలిచిన దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారందరూ మరలా నీవే నిజమైన సేవకుడివి, నువ్వే నా ఆత్మీయ తండ్రివి, నువ్వే నా నాన్నవు, నువ్వే నా అమ్మవని నీ వద్దకు రాబోతున్నారు. అటువంటి సమకూర్పు నీవు చూడబోతున్నావు ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలా. సో రెండవది ఏంటి? తప్పక ఏం జరుగుతుందని చెప్పాను? సమకూర్పు జరుగుతుందని చెప్పాను. దేవుడు తప్పక చేసే కార్యం ఒకటి ఉందండి సేవకుల జీవితంలో. అదేంటో తెలుసా? దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశము తప్పక దేవుడు నెరవేరుస్తాడు. నీ పిలుపుని దేవుడు తప్పక పూర్తి చేస్తాడు. నువ్వు పిలువబడ్డావు, నీ పిలుపు అర్థంతరంగా ఆగిపోదు, నీ పిలుపు మధ్యలో ఆగిపోదు, నీ పిలుపు స్టక్ అయిపోదు. కానీ నీ పిలుపు యొక్క ఉద్దేశాన్ని నువ్వు 100కి 100% పూర్తి చేస్తావు. నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో ఆ పని అంతటి నువ్వు పూర్తి చేస్తావు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఒక సేవకుడు, ఒక అపోస్తులుడు. అతడు సీమోను పేతురు. ఇతడు ఒక జాలరి,
ఈ రోజుల్లో జాలర్ని ఏ పనికని తీసుకుంటారు చెప్పండి? ఆ పని తప్ప వాళ్ళకి ఏ పని రాదు. ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేయమన్నా చేయలేరు. కానీ ఈ జాలరి అయిన సీమోను పేతురుని దేవుడు ఒక యునీక్ వేలో కలుసుకుంటున్నాడు. యేసయ్య ధోనిని అడిగాడు, ఈ సీమోను పేతురు ధోని ఇచ్చాడు. యేసయ్య ప్రసంగిస్తున్నాడు. ప్రసంగించిన తరువాత నువ్వు నీ ధోనిని లోతుకి నడిపించి వలలు వేయి అంటున్నాడు. ఇతను అంటున్నాడు, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ ఈ మాట చొప్పున నేను వేస్తానని వలలు వేశాడు. వలలు వేయగానే వలలు పిగులునంతగా చేపలు పట్టాడు. ఈ అద్భుతం చూసేసరికి అక్కడ యేసయ్య ఏ ప్రసంగం చేయలేదు. ఈ అద్భుతం చూసేసరికి ఇతనికి మైండ్ ఆఫ్ అయిపోయింది. నేను ఎవరిని అసలు, ఈయన నా దగ్గరకు వచ్చి నాకు అద్భుతం చేయడం ఏంటి అని, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి పొమ్ము అని ఏడుస్తున్నాడు. ఇంత ప్రేమను చూశాక అతని ప్రేమకి విలువెల్లాడిపోయాడు. ఆ ప్రేమకి విలువెల్లాడిపోయి, నేను ఒక పాపాత్ముడిని అయ్యా, నన్ను విడిచి పొమ్ము. మనం అందరం రక్షింపబడ్డామంటే దానికి కారణము మనం ఏదో నరకానికి వెళ్ళిపోతామని మనం రక్షింపబడలేదు. మన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మనకు అర్థమైంది కాబట్టి మనం రక్షింపబడ్డాం. ఆయన ఎంత ప్రేమించాడో అర్థమైంది కాబట్టి రక్షింపబడ్డాం. ఆత్మలని, శిక్షని ఎత్తి చూపి నువ్వు ఏనాడు గెలుచుకోలేవు, కానీ ప్రేమని ఎత్తి చూపే మన ఆత్మల్ని గెలుచుకోగలం. నువ్వు యేసయ్యని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అంటే వింటారు. విని అట్నుంచే వెళ్తాంలే ఎప్పుడో ఒకప్పుడు అనుకుని పోతారు. ఎక్కడో చోటకి వెళ్ళాల్సిందే కదా అని పోతారు. సేవకుడు దేన్ని ఎంఫసైజ్ చేయాలంటే మందిరంలో దేవుని ప్రేమని ప్రత్యక్షపరచాలి. సేవకుడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ యొక్క ఆత్మకు తెలియాలి. అప్పుడే అతడు దేవుని దగ్గరికి రాగలడు. ఆ భాగంలోనే స్వస్థతలు, అద్భుతాలు. ఈ పేతురు కూడా యేసయ్య తన ప్రేమను చూపించాడు అంతే. యేసుని వెంబడించి ఆ రోజు నుండి యేసుకి సేవకుడు అయిపోయాడు ఈ యొక్క సీమోను పేతురు. ఇతనికి యేసయ్య అంటే చాలా ప్రేమ. అన్నిటినీ వదిలి యేసయ్యని వెంబడించాడంటే ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. అతను చేస్తున్న వృత్తిని వదిలి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉండి అతను అంటే అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడంట యేసుని. అతనికి ప్రేమ ఉంది కాబట్టే యేసయ్య సేవని చెయ్యాలనుకుంటూ వెళ్ళిపోయాడు. తరువాత ఇతనికి ఇంకెంత ప్రేమ ఉందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16 చదవండి. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. హల్లెలూయా. నేను ఎవరని అందరూ చెప్పుకుంటున్నారంటే అక్కడ ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఎవరు చెప్తున్నారు జవాబు? సీమోను పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అంటే ఎంతగా యేసయ్యని అర్థం చేసుకున్నాడో చూడండి. ఎంత ప్రేమ ఉంటే యేసయ్య గురించి పూర్తిగా తెలుసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. అంతటి ప్రేమ ఈ పేతురికి. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయం 22 చదవండి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరము అగునుగాక, అది నీకెన్నడును కలుగుదని ఆయనను గద్దింపసాగెను. హల్లెలూయా. యేసు అంటున్నాడు, నేను మరణిస్తాను కొన్ని రోజుల్లో, నేను మరలా తిరిగి పునరుత్థానుడు అవుతానని తన మరణాని కోసం యేసయ్య చెప్పుకుంటుంటే అక్కడున్న ఎవ్వరూ బదులు పలకట్లేదు. కానీ ఈ పేతురు మాత్రం అంటున్నాడు, నువ్వుకి మాత్రం ఏమీ అవ్వకూడదు ప్రభువా, నువ్వు మాత్రం ఇది నీకు దూరం అవ్వాలి, మరణం నీకు దూరం అవ్వాలి. అంటే ఆయనకి ఎంత ప్రేమ యేసయ్య అంటే, పిచ్చి ప్రేమ ఈ పేతురికి. ఇది నీకు దూరం అవ్వాలయ్యా, నువ్వు మరణించకూడదు, నీకేమీ కాకూడదు. ఇతని ఆరాటం అంతా అదే, నా దేవునికి ఏమీ కాకూడదు. తర్వాత మరి ఒక చోట కూడా ఈ వ్యక్తి తన ప్రేమని కనపరుస్తూ ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. అక్కడ శిష్యులందరూ భయపడుతున్నారు, తొందరపడుతున్నారు యేసు నీళ్ళల్లో నడుచుట చూచి. కానీ ఈ పేతురు అంటున్నాడు, నువ్వే అయితే నేనేం చేస్తాను, నీతో పాటు నీళ్ళ పైన ఏంటి, అగ్ని పైన కూడా నేను నడుస్తాను. ఎంతటి దేవుని మీద ఎంతటి ఆశ ఉంటే ఈ మాట పలుకుతాడో. ప్రభువా, నువ్వు చెప్పయ్యా, నీ కోసం నేను ముళ్ళ బాటలో అయినా తిరుగుతాను,
నువ్వు చెప్పయ్యా, నేను నీళ్ళలో అయినా నడుస్తాను, నేను అగ్నిలో అయినా నడుస్తాను. అంతటి ప్రేమ ఈ పేతురికి ఉంది. అలాంటి సేవకులు ఎవరైనా ఉన్నారా ఈరోజు? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, నువ్వు చెప్తే చాలయ్యా, నేను ఏమైనా చేస్తా, ఎక్కడికైనా వస్తా, ఏ ఊరైనా వెళ్తా, ఏ ప్రాంతమైనా వెళ్తా అన్న దేవుని కోసం ఛాలెంజింగ్ సేవను చేస్తున్నాడు ఈ యొక్క సీమోను పేతురు. అంతటి ప్రేమ ఇతనికి. మరి ఒక సంఘటన కూడా చూపిస్తాను. ఇతని ప్రేమకి, దేవుని ప్రేమ ఎంత ప్రేమ అంటే ఇతనికి యోహాను సువార్త 13:8-9 చూడు. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనీయడలా నాతో నీకు పాలు లేదనెను. హల్లెలూయా. యేసు అంటే ఇతనికి చాలా రెస్పెక్ట్ కూడా, చాలా గౌరవం, చాలా మర్యాద, చాలా ప్రేమ. యేసయ్య కోసం ఏమైనా చేస్తాడు. యేసు తన శిష్యుల పాదాలను అడుగుతుంటే అక్కడ ఎవరు ఏమనట్లేదు, కానీ ఇతను మాత్రం ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు నా పాదాలను అడుగుతావా, నువ్వు నా పాదాలని కడుగరాదు అంటే యేసయ్య అంటున్నాడు, నేను ఈ పాదాలను కడగకపోతే నీకు నాకు పాలు పొందు లేదు అంటే అంటున్నాడు, అలా అయితే వద్దు, నువ్వు నా తలని కడుగు, నా చేతుల్ని కడుగు, నా కాళ్ళని కడుగు. అంటే యేసయ్య అంటే ఎంత పిచ్చి ప్రేమో ఈ పేతురికి అర్థమవుతుంది. చూడండి, మరి ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 26:31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనెను. యేసయ్య అంటున్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు. అయ్యో యేసయ్యని ఎందుకు సేవిస్తున్నామని మీరు అభ్యంతర పడతారు. అతని పేతురికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఎవరు అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను అని చెప్పేస్తున్నాడు. అంతటి ధైర్యం ఇతనికి ఉంది. నేను చచ్చిపోవాల్సి వచ్చినా నువ్వు తెలియవని మాత్రం నేను చెప్పను అంటే ఇతనికి ఎంత హృదయంలో ఎంత గాఢంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ మాట పలుకుతాడో ఆలోచించండి. కానీ ఇంత ప్రేమించిన పేతురు శ్రమలకు తాళలేక కష్టకాలంలో అతను కోడి కుయ్యక మునిపే యేసు చెప్పినట్లుగా ముమ్మారు యేసు తెలియదని చెప్పేశాడు. యేసు ఎవరో నాకు తెలీదు, యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. చెప్పినంతసేపు బాగుంది. చెప్పిన తర్వాత ఇతనికి మనస్సులో ఏంటంటే గుండె గుచ్చుకుంటుంది. ఏమని? ఫస్ట్ సీన్ ఏమని గుచ్చుకుంది? నీవు పాపాత్ముడువు, నీవు పాపాత్ముడు. ఇప్పుడు అదే ఇతని మనసులో మెదులుతుంది, నేనొక పాపాత్ముడిని. యేసు తెలియదని చెప్పేశాను, అబద్ధం ఆడేశాను, నేను నా మాట నిలబెట్టుకోలేదు, ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడనన్నాను, ఇప్పుడు అభ్యంతర పడ్డాను అని ఇతని మనసులో వేదన, హృదయం అంతా వేదన, కన్నీళ్ళు. అందుకనే పేతురు అంటే గుర్తు తెచ్చుకొని మరీ ఏడ్చాడంట. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 26:75. కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. గుర్తు తెచ్చుకుని మరి ఏడ్చాడంట. అంటే అతను గుర్తొస్తా ఉంది పదే పదే. నువ్వు యేసయ్య తెలియదని చెప్పావు కదా, యేసయ్యని వదిలేసావు కదా, యేసయ్యని మర్చిపోయావు కదా, యేసయ్యని పక్కన పెట్టేసావు కదా, గుర్తొస్తా ఉంది. గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నాడు. ఇంకేమనుకున్నాడో ఏంటో, ఈ సేవ చేయడానికి నాకు శక్తి లేదు, ఈ సేవ చేయడానికి నేను తగను, ఈ సేవ నేను ఇంకా చెయ్యలేను, ఈ సేవ నేను కొనసాగించలేను, ఆ శక్తి ఆ ఓపిక నాకు లేదు అని మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ ఎక్కడ యేసు కలుసుకున్నాడో ఇప్పుడు మరలా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. కొంతమంది సేవకులు ఉన్నారు, నేను ఈ సేవని కొనసాగించలేను, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతాను, నేను ఏదో నా మానాన నేను బ్రతుకుతాను, ఈ సేవని చేసే ధైర్యము ఓపిక నాకు లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా?
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హే, నువ్వు ఆగినా నీ పిలుపు ఆగదు. నువ్వు ఆగినా, నువ్వు ఒక పాస్ పెట్టినా నీ పిలుపు మాత్రం ఆగదు. నీ పిలుపుకి మాత్రం ఒక ఎండ్ బటన్ లేదు. ఈ పేతురు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయిన పేతురు అదే యేసు, ఏ యేసు అయితే కనిపించాడో అదే యేసు మరలా ఈ పేతురికి కనిపిస్తున్నాడు. పీటర్ వెంట్ బ్యాక్ టు ఫిషింగ్. మొదట ఏ పని చేసుకున్నాడో అదే పని చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అక్కడ ఇక్కడ ఒకటే. రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలేదు. ఇక్కడ కూడా రాత్రంతా పడుతున్నాడు, చేపలు ఏమీ పడలేదు. ఇప్పుడు యేసు మరలా ఒకసారి పేతురికి కనిపిస్తున్నాడు. నేను ఇలా వదిలేస్తే ఈ పేతురు ఇలా వెనక్కి వెళ్ళిపోతాడు, నా చేతులు జారిపోతాడు అని యేసయ్యకి అనిపించిందో ఏంటో. నేను ఇలా వదిలేస్తే ఈ పేతురు అలా వెనక్కి వెళ్ళిపోతాడు, ఇతని పై ఉన్న ఉద్దేశము నెరవేరదని యేసయ్యకి అనిపించిందో ఏంటో. మరలా పేతురుని అదే సముద్రంలో, అదే సముద్ర తీరాన యేసు కలుసుకుంటున్నాడు. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడున్న సేవకులు నేను ఇంకా సేవ చెయ్యలేనని ఏ పరిస్థితిని బట్టి మీరు అన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మరింత వేగముగా నీ సేవని జరిగించబోతున్నాడు. మరింత వేగముగా నీ సేవని యొక్క వేగాన్ని దేవుడు పెంచబోతున్నాడు. హల్లెలూయా. నీ సేవలో ఎదురైన కష్టాలు, పోరాటాలు బట్టి నీ సేవకు ఒక బ్రేక్ పెట్టావేమో, నువ్వు నీ సేవకు ఒక పాస్ పెట్టావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ సేవని కొనసాగిస్తాను. మీరు అంటున్నారేమో, ప్రభువా నేను కాకుండా ఇంకెవరైనా మీరు తెచ్చి వాడుకుంటారా అంటే, లేదు, నేను నిన్నే వాడుకుంటాను. నీ ద్వారానే ఈ సేవ నేను కొనసాగిస్తాను. నువ్వే ఈ సేవని పూర్తి చేయాలి, నువ్వే ఈ సేవని కంప్లీట్ చేయాలి. హల్లెలూయా. యేసయ్యా తండ్రి ప్రభువా, ఇక్కడున్న సేవకుల్లో ఎవరెవరైతే తండ్రి ప్రభువా వేదనతో, బాధలతో, దుఃఖముతో ఉన్నారో ప్రభువా, సేవలు అలసిపోయి, సేవలు ఎదుర్కొన్న కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి ఈ సేవని నేను కొనసాగించలేను, ఈ సేవని నేను ఇంక ముందుకు తీసుకొని వెళ్ళలేను, నా శక్తి చాలట్లేదు, నా సామర్థ్యత సరిపోవట్లేదు అనుకుంటున్న వారు ఎవరెవరైతే ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ఈ మధ్యాహ్న కాల సమయంలో బలపరచమని అడుగుతున్నానయ్యా, బలపరచమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తప్పక నెరవేరునని మాట్లాడారయ్యా. ఇక్కడున్న సేవకులందరి జీవితాల్లో నీ చిత్తము నెరవేరునుగాక. ఇక్కడున్న సేవకుల జీవితాల్లో సమకూర్పు జరుగునుగాక. వారు ఏ ఆత్మీయ బిడ్డలైతే చెదరిపోయి ఉన్నారో, వారికి దూరముగా ఉన్నారు అయ్యా, మరలా వారు నీ సేవకుల యొద్దకు వచ్చుదురుగాక, ఇప్పుడే చేర్చబడుదురుగాక. యేసు నామములో సమకూర్పు కలుగునుగాక. పేతురు వలె ప్రభువా, ఎవరెవరైతే మరలా ఈ సేవని కొనసాగించలేనని మరలా వలలు వేసుకోవడానికి, ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ప్రభువా, ఈ సేవని కొనసాగించే శక్తి లేదు అని ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోతా, నేను నా పని నేను చేసుకుంటాను అని పేతురు వలె మరలా తమ యథార్థ పనులకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ప్రభా, ఈరోజు అలాంటి వారిని దర్శించమని అడుగుతున్నానయ్యా. పేతురికి ఎలా అయితే మీరు కనబడ్డారో ప్రభా, అలానే కనబడమని అడుగుతున్నానయ్యా. రెండవ మారు దర్శించమని అడుగుతున్నానయ్యా. రెండవ మారు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. ఈ సేవకులు ఈ నెలలో అభివృద్ధి చూచుదురుగాక, వారి సంఘాలు నింపబడునుగాక, ఆత్మల పంటను చూచుదురుగాక, అద్భుతం జరుగునుగాక. నీ ప్రియ సేవకులకు మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక జూన్
16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీ మనసులో గాయాలున్నాయేమో, ఎవరో మనుషులు పెట్టిన గాయాలు మిమ్మల్ని వేధిస్తున్నాయేమో, స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు హీల్ యువర్ ఇన్నర్ వూండ్స్. నీ అంతరంగంలో ఉన్న గాయాలను బాగు చేయడానికి దేవుడికి ఇంకా అవకాశం ఉంది. స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, వీరమ్మ చెరువు పార్క్ వద్ద, భీమవరం. మరిన్ని వివరాలకు 9494940072. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.